మొన్న కర్నూలు దగ్గర బస్సుల జనాలని సజీవ దహనం చేసిండ్రు. ఇప్పుడు చేవెళ్ల దగ్గర బస్సుల జనాలని సజీవ సమాధి చేసిండ్రు. ఆఖరికి వాళ్ళ ఆర్తనాదాలు కూడా బయటికి వినిపించకుండా టిప్పర్ పోయి బస్సును గుద్దితే ఆ టిప్పర్లో ఉన్న కంకరంత పడి అక్కడదక్కడ సమాధి అయ్యిండ్రు జనాలు. ఎవరిది తప్పు? ఇప్పుడు మనం కారో బైకో కొన్నాం అనుకోండి, ట్యాక్స్ ఎవరికి కడతాము? ఆర్టీఓ ద్వారా రవాణా శాఖలకు కడతాం, వేలల్లా లక్షలల్లా. ఇప్పుడు ఆ కొన్న కారో బైకో రోడ్డు మీద తిరగాలి. ఆ రోడ్ ఎవరేస్తారు? RNB డిపార్ట్మెంట్ వాళ్ళు, అంటే రోడ్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్, ఆ మినిస్ట్రీ వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు ఆ రోడ్డు మీద పోతుంటే ఆ పోతున్న బండికి డాక్యుమెంటేషన్ కరెక్ట్ ఉందా లేదా, వాళ్ళు ప్రాపర్ గా పోతున్నారా లేదా, తాగి డ్రైవ్ చేస్తారు, ఇవన్నీ చూసేవాళ్ళు ఎవరు? ట్రాఫిక్ పోలీసులు. మరి అదే శాఖ హోమ్ మినిస్ట్రీ. అంటే మన దగ్గర పైసలు ట్యాక్సుల రూపంలో వసూలు చేసేదేమో రవాణా శాఖ, మనకి రోడ్లు వేసేటోళ్ళేమో RNB డిపార్ట్మెంట్, మానిటరింగ్ చేసేటోళ్ళేమో హోమ్ మినిస్టర్. ఈ మూడు డిపార్ట్మెంట్లు కలిసి కమ్యూనికేషన్ లేకుండా, సింక్ లేకుండా జనాలను పిచ్చోళ్ళని చేస్తాయి. ఇప్పుడు చెప్పండి, తప్పెవరిది? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి చెత్త సిస్టమ్ ని తయారు చేసిన నాయకులదా, లేకపోతే ఈ సిస్టంలు ఉన్న ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని ప్రశ్నించకుండా 80 ఏళ్ల నుంచి గుడ్డిగా ఫాలో అవుతున్న జనాలదా, లేకపోతే జనాలకున్న అమాయకత్వాన్ని బాగా క్యాష్ చేసుకుంటున్న ఇప్పుడున్న నాయకులదా? ఎవరిది తప్పు? ఈ మధ్య మీరు సోషల్ మీడియాలో చూస్తూ ఉండొచ్చు, చాలా మంది ఎవరైనా పోలీసు వాళ్ళు ఆపంగానే ఏంది రోడ్ ఇట్లున్నది, మీరేమో చలాన్ కట్టించుకుంటారు, ఇంత గలీజ్ రోడ్ కి చలాన్ ఎందుకు కట్టాలి అని చెప్పేసి అడిగితే అది మా డిపార్ట్మెంట్ కి సంబంధించిన విషయం కాదు, నా పని నేను చేస్తున్నా అని చెప్తారు. నేను ఒక్క గవర్నమెంట్ కోసమే ఓటేసినా గానీ ఇట్లా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి సెపరేట్ ఓట్లు వేయలేదు కదా. అట్లాంటప్పుడు సింక్ వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళు చేసుకోకపోతే వాళ్ళ మధ్యలో సింక్ లేకపోతే నేనెందుకు కట్టాలి చలాను? ట్రాఫిక్ పోలీసులు, RTOలు అండ్ ఈ రోడ్ అండ్ బిల్డింగ్స్ లో అట్లీస్ట్ రోడ్స్, ఈ మూడు డిపార్ట్మెంట్స్ ఒక్క మినిస్ట్రీ కిందికి వస్తేనే వాళ్ళు సింకులకు వస్తారు, ఆన్సరబిలిటీ ఉంటుంది. లేకపోతే మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు అని ముగ్గురు చేతులు ఎత్తేస్తారు, జనాలు మాత్రం కుక్క సాగు వస్తుంటారు. ఇప్పటికైనా ఈ మూడు డిపార్ట్మెంట్స్ ఒకటే మినిస్ట్రీ కిందికి రావాలే అని పోరాడితే మనకి మంచిది.